దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు? పరలోకములో ఉన్న దేవుడే భూలోకములో ఉన్న నీ దగ్గరికి రావాలంటే నీకు మంచి అందం ఉంటే వస్తాడా? నీకు ధనం ఉంటే వస్తాడా? లేకపోతే మంచి జాబ్ ఉంటే వస్తాడా? మంచి వంశములో పుడితే వస్తాడా? గొప్ప వ్యక్తి అయితే వస్తాడా? రాడు. ఆయన ఎప్పుడు వస్తాడంటే నీకు ఆయనకి అడ్డముగా ఉన్న పాపమును నీవు తొలగించుకున్నప్పుడు. యెషయా గ్రంథం 59:1 అన్నాడు, ఇదిగో మీ దోషములు మీకు ఆయనకి అడ్డముగా వచ్చినాయి, ఆయన మీ ప్రార్థన వింటలేదు. నీ ప్రార్థన దేవుడు విని పరలోకములోనున్న దేవుడు ఆయన నీ దగ్గరకు వచ్చి ఆయన నీకు సహాయం చేయాలంటే, నీ చేయి బట్టి నడిపించాలంటే, నీ పరిస్థితిని మార్చాలంటే ఇదిగో నీవు దేవుని యొద్దకు రా. పాపాన్ని విడిచిపెట్టు, లోకాశలు విడిచిపెట్టు, శరీరేచ్ఛలు విడిచిపెట్టు. ఎంతకాలం పాపం వైపు పరుగులు తీస్తావు? ఎంతకాలం లోకాశలతో పరుగులు తీస్తావు? లోకమునైనా లోకములో ఉన్న వాటినైనా నీవు ప్రేమిస్తే తండ్రి ప్రేమ నీలో ఉన్నదో. పాపం వల్ల వచ్చు జీతము మరణం.